చేతిలో ఫోన్ ఉంటుంది, ఫోన్లో గూగుల్ ఉంటుంది, గూగుల్లో కొడితే 2 నిమిషాల ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయినా మేము ఇట్లాగే మాట్లాడుతూ ఉంటారు చాలామంది. జీఎస్టీ మీద చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. దాన్ని డౌట్స్ క్లియర్ చేయాల్సిన బాధ్యత నాకు కొంచెం ఉంది, ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేస్తుంటా కాబట్టి. వాళ్ళకి వచ్చి ఫస్ట్ డౌట్, పే చేయాల్సిన దానికంటే మేము అడిషనల్గా జీఎస్టీ ఎందుకు పే చేయాలి? అడిషనల్గా ఎవరు పే చేస్తున్నారు? మీరు స్టోర్కి వెళ్ళారు, ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నారు, దీని ప్రైస్ ఎంత అంటే 20 రూపీస్ అన్నారు. మీరు 20 రూపీస్ పే చేస్తారా, 20 రూపీస్ కంటే ఎక్కువ పే చేస్తారా? 20నే కదా. ఎంఆర్పీ ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ తెలుసు కదా మీకు. అడిషనల్గా ఎందుకు పే చేస్తారు? పోనీ జీఎస్టీ అనే పేరు మీద మీ దగ్గర ఏదైనా అడిషనల్గా అమౌంట్ కలెక్ట్ చేశాడే అనుకోండి, యాంటీ ప్రాఫిటీరింగ్ అని ఒకటి ఉంటుంది. మీరు అంటే కన్స్యూమర్ కానీ, సప్లయర్ కానీ, ట్రేడర్ కానీ, రీటైలర్ కానీ, ఒక ఆర్గనైజేషన్ కానీ జీఎస్టీ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేసే అధికారము, హక్కు మనకు ఉంటాయి. ఈ సెక్షన్ నెంబర్ గుర్తుపెట్టుకోండి, సెక్షన్ 171. ఓకేనా? అది కాకుండా సెక్షన్ 76 ప్రకారంగా ఏదైనా అమౌంట్ మీ దగ్గర నుంచి జీఎస్టీ అనే పేరు మీద కలెక్ట్ చేసుకుని గవర్నమెంట్కి పే చేయకుండా ఉంటే ఆ వ్యక్తికి 100% పెనాల్టీ పడుతుంది, దాంతోపాటు 18% ఇంట్రెస్ట్ కూడా పడుతుంది. ఇది పక్కన పెడితే సెకండ్ డౌట్, అమ్మా జీఎస్టీ 28%? అంటే నేను ఒక బిజినెస్ చేస్తే దానిలో 30% గవర్నమెంట్కి పే చేయాలా? 28% అనేది మ్యాక్సిమం రేటు. అందరూ 28% ప్రతిదానికి పే చేస్తారా? లేదు కదా. 28% లగ్జరీ గూడ్స్కి, సిన్ గూడ్స్ అంటే అదే టొబాకో, ఆల్కహాల్, బీడీ ఎట్సెట్రా, వీటికే కదా 28%. అన్నిటికీ 28% ఉన్నదిగా. అయినా ఇన్ని ట్యాక్సులు ఉండగా మళ్ళీ జీఎస్టీని తీసుకురావడం ఎందుకండి, మమ్మల్ని దోచుకోవడానికి కాకపోతే? జీఎస్టీ అనేది ఉన్న ట్యాక్సుల మీద తెచ్చిందా? కాదుగా. వ్యాట్, సేల్స్ ట్యాక్స్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, అబ్బో చాలానే తీసేసి వాటన్నింటి బదులు ఒక్క ట్యాక్స్ జీఎస్టీ అనేది తెచ్చారు. ఇంత చెప్పిన తర్వాత కూడా మేము అట్లాగే మాట్లాడతామంటే దేనికండి వీళ్ళు? ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు.